అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. మహిళల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారాయన. తాము అధికారంలోకి వచ్చాక జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తామని చెప్పారు. చేపను పట్టుకునే విధానం కూడా మీకు నేర్పించి మీ ఆదాయాన్ని పెంచడం నా అభిమతం. ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమని అడుగుతున్నా, ఏది ముఖ్యమని అడుగుతున్నా. ట్యాప్లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాప్లో నీళ్లు లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు. డబ్బులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా మీకు? అంటే ఓటొట్టి బటన్ నొక్కుతున్నాడు. ఆ మోసం తెలుసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. ఈరోజు మీరు చూడండి, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పు మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతాడా? సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది. ఏమన్నా కాదా తల్లి? మీరే చెప్పండి.